కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎస్పీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కసిపేట శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దళితుల హక్కులను విస్మరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వారిని ఇంకా అణగదొక్కుతోందని ఆరోపించారు. దళితుల ప్రయోజనాలు కాపాడుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దళితులకు 3 ఎకరాల భూమి అని, దళిత బంధని, వివిధ రకాలైన అపోహలు హామీలు ఇచ్చి దళితులను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. గతం అనుకుంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ అని చెప్పి వారి నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారితో వివిధ రకాలైన హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ హామీలు ఈరోజు బడ్జెట్లో పెట్టకుండా దళితులను మరోసారి మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఏం మారింది తెలంగాణ? దళితులలో ఏం మారలేదు అంటే ఏమీ మారలేదు. ప్రతిపక్షం పాలకవర్గం అయింది, పాలకవర్గం ప్రతిపక్షమైంది. ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని అన్నారు కదా, మరి నెరవేర్చకపోవడానికి కారణం ఏంది? మండల కేంద్రాలలో ప్రతి మండల కేంద్రాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా అని అన్నారు. ఇంతవరకు బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్నారు, దాని ప్రస్తావన లేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, అది లేదు. రైతు భరోసా 10,000 నుంచి 15,000 చేస్తా అన్నారు, అది లేదు. పోయిన ప్రభుత్వం కన్నా ఇప్పుడు 3,500 కోట్లు తక్కువగా బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. తగ్గించడానికి గల కారణాలు ఏంటియో పూర్తిగా మీరు